సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరికి పెట్టాను లెటర్, ఎవరికి అంటే కలెక్టర్ ఆఫీస్కి రాశాను లెటర్. కొద్దిగా సమాచారం తెలుసుకోవడానికి. ఎందుకు నేను కౌన్సిలర్గా నిలబడదాం అనుకుంటున్నా మా ఏరియాలో 16th వార్డ్ గద్వాల్లో ఇండిపెండెంట్గా. ఇక్కడ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. దాదాపుగా అందరితో కొట్లాటలు అవుతున్నాయి. కొద్దిగా నేను మంచితనంతో ఉన్నాను, వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను తిడుతుంటాను. ఇంకా అది వదిలిపెడితే ఈరోజు లెటర్ గురించి మాట్లాడితే, ఇక్కడ నాకు వచ్చేసి మొత్తం 3 విభాగాల్లో పెట్టుకున్నాను లెటర్. ఒకే లెటర్లో 3 పెట్టుకున్నాను. ఆర్ఎన్బి రోడ్డు, పంచాయతీ రోడ్స్ మరియు 16th వార్డ్ గద్వాల్ది మున్సిపాలిటీది పెట్టాను లెటర్. ఇక్కడ ఒకటి అందింది, ఇంకా 2 అందలేదు లెటర్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమి నిధులు కేటాయించారు గవర్నమెంట్, ఎంతో నిధులు కేటాయించారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఎంతో నిధులు ఏం కేటాయించలేదు, మామూలుగా కేటాయించారు. ఇప్పుడు ఎలక్షన్లో ఎవరైనా నిలబడితే వాళ్ళ కాడికి వచ్చి ఆ ₹1 కట్ చేయాలా, 20 లక్షలు కట్ చేయాలా, ఇది రాంగు. అయినా కానీ ఇది అంటున్నారు వాళ్ళు వేరే వ్యక్తులు. ఇది చూపిస్తాను ఎంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యిందో అని. ఎంత ఉన్నా రూల్ ప్రకారమే ఫాలో కండి. మీకు ఇబ్బందే, రేపు ఏరియాకి కూడా, మీ వార్డుకి ఇబ్బంది, ఊరికి ఇబ్బంది. పైసలు పంచే రాజకీయం ఎప్పుడు మంచిది కాదు. మందు, చికెను, మటను ఇవి దీనికి అమ్ముడు పోకండి. చూపిస్తాను లెటర్ ఎట్లా ఉందో. ఇక్కడ నాకు వచ్చేసి ఫోన్ వచ్చింది ఇక్కడ నుంచి, గద్వాల్ మున్సిపాలిటీ నుంచి. లెక్కకు లెటర్లో పంపించాలి లెటర్, అది పేపర్. ఇక్కడ నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా పిలిచారు. కొన్ని క్వశ్చన్లు కూడా అడిగారని చెప్పుకోవచ్చు ఆఫీసర్. నువ్వు ఇక్కడనే లెటర్ పెట్టుకోవచ్చు కదా, కలెక్టర్కి ఎందుకు పెట్టావు లెటర్ అని నేను చెప్పాను. ఇక్కడ నేను అన్ని రోడ్స్ గురించి పెట్టాను లెటర్ అని. కాబట్టి అతని అవునవును అని చెప్పాడు. కొంచెంసేపులో ఊక పేపర్లు ఇచ్చాడు. ఈ పేపర్ ఏంది, ఈ పేపర్ ఏంది అని ఏం చెప్పలేదు, జస్ట్ పేపర్లు ఇచ్చి పంపించాడు. చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ గద్వాల్కి సంబంధించిన 16th వార్డు చూస్తే తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ క్రాంతి కుమార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గద్వాల్ మున్సిపాలిటీ. ఎవరికి? నాకు, ఎస్ అనిల్, హౌస్ నెంబర్ భీమ్నగర్ గద్వాల్. ఇక్కడ చూడండి, తెలుగులో సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుడు. నేను ఏం కోరానో అది 16th వార్డుకి సంబంధించిన గత 5 సంవత్సరాల్లో రోడ్లు మొత్తం నిధులు ఎన్ని మంజూరైనవి. 16వ వార్డు సంబంధించి గత 5 సంవత్సరంలో రోడ్లకు మొత్తం నిధులు 10 లక్షలు, ఓకే 10 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్, శాంక్షన్ ఆర్డర్, మంజూరు అయిన నిధులు ఇక్కడ ఉంది. జతపరిచాము డాక్యుమెంట్స్ అని. ఇక్కడ చూడండి, భీమ్నగర్ కాలనీకి మంజూరు అయిన నిధులు. ఎలాంటి నిధులు మంజూరు కాలేదు అంటే మా ఏరియానే భీమ్నగర్. ఇక్కడ రెవెన్యూ కాలనీకి కొద్దిగా అమౌంట్ అనేది శాంక్షన్ అయిందని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో లెటర్ అనేది క్లియర్గా నాకు 2 ఇచ్చారు. ఇంకోటి మొత్తం ఎంత ఖర్చు చేశారు వాడికి అనేది ఇచ్చారు. చూడొచ్చు, ఇది ఇంకో పేపర్. ఇక్కడ చూడండి, 25 లక్షలు మంజూరు అయినవి. మొత్తం నిధులు 5 సంవత్సరాలకు సంబంధించిన మొత్తం నిధులు 25 లక్షలు మంజూరైనవని ఇచ్చారు. అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓకే, 25 లక్షలు మనకు వార్డుకి అనేది 5 ఇయర్స్లో కేటాయించారు. ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టండి, కోట్లు ఖర్చు పెట్టండి, కోట్లు అని చెప్తారు. ఇక్కడ చూస్తే చూడండి, ఏడ 25 లక్షలు, ఏడ 50 లక్షలు, ₹1,00,00,000. అర్థం చేసుకోండి, ఎలక్షన్లో ఎప్పుడు కరెక్ట్గా ఫాలో అయ్యి నామినేషన్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టేటప్పుడు చాలామంది నన్ను ఇబ్బంది పెట్టారు, అవసరమా అది ఇది అని. ఇవన్నీ దాటుకొని లెటర్ పెట్టాను. కానీ ఇక్కడ ఎన్నో పనులు జరగలేనట్టుగా కనపడినాయి మా వార్డులో. దీని గురించి క్లియర్గా తెలుసుకొని మాట్లాడాలి. కాబట్టి నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే,
మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఈ సబ్జెక్ట్ కొద్దిగా డీప్లో వెళ్ళాలి. ఇక్కడ డ్రైనేజ్ రోడ్స్ గురించి ఇచ్చారు, రెండు కలిపి ఇచ్చారన్నట్టుగా మనకు ఇక్కడ కనపడుతుంది క్లియర్గా. ఇంకా ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందామంటే కొద్దిగా కష్టం అయిపోయింది. మాట్లాడే వాళ్ళు సమంగా లేరని చెప్పుకోవచ్చు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ లెక్క చేయకుండా లెటర్ అయితే సాధించడం జరిగింది. మొత్తానికి ఇది పరిస్థితి. డబ్బు ఎక్కువ ఖర్చు చేయకండి ఎలక్షన్ టైంలో, రూల్స్ ఫాలో కాండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రేపు విలేజ్కి మీ వార్డుకి హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఆ వాడికి ఇంతేనా ఖర్చు చేసేది, 25 లక్షలేనా అని వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది. కొన్ని ప్రత్యేకమైన వార్డులు ఉంటాయి, దానికి ఎక్కువ ఖర్చు చేసి ఉండొచ్చు. కొన్ని విలేజ్లు పెద్దగా ఉంటాయి, దానికి ఎక్కువగా ఖర్చు చేసి ఉండొచ్చు. కొన్ని ప్రాంతాలకు ఇక్కడ లీడర్స్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దగ్గర సంబంధాలు ఉంటే కొద్దిగా ఏమైనా ప్రత్యేకంగా కేటాయింది ఉండొచ్చు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.